టీం వాళ్ళు పనిచేస్తున్నారు. మన సత్తుపల్లి నియోజకవర్గంలోనే సత్తుపల్లి మండలంలో మంచి రిజల్ట్ తీసుకురావడంలో గానీ, ఇందిరా మిల్లు గానీ, ఎడ్యుకేషన్ లో గానీ ఎండిఓ గారు, ఎంఈఓ గారు చాలా కష్టపడుతున్నారు. మనందరి తరఫున వాళ్ళకు కూడా అభినందనలు. ఎందుకంటే ఒక మంచి అధికారులు ఉంటే మనకి ఎలా ఉంటుంది అనేది ఈ సత్తుపల్లి మండలంలోనే ఉదాహరణ. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి, గవర్నమెంట్ స్కూల్స్ లో చేర్పించాలని చెప్పి మనం స్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది గ్రేట్ అచీవ్మెంట్. ఎందుకంటే ఈ చిన్న ఊళ్ళో ఇంతమందిని మీరు ప్రైవేట్ స్కూల్స్ కి వెళ్లకుండా తీసుకురావడం అనేది గ్రేట్ అనమాట. అట్లనే అందుకనే మీకు సపోర్ట్ గా ఈ రోజు మీరు అడిగినట్లు మేము మళ్ళీ పోస్ట్ ఇవ్వమని ఎంఈఓ గారికి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అట్లనే మీకు మొన్ననే ఇన్స్ట్రక్టర్ వచ్చారు, ఆయమ్మ బద్దగా ప్రీ ప్రైమరీ స్కూల్ కూడా వచ్చారు. కూడా మా దృష్టి తీసుకొస్తే ఖచ్చితంగా మేము కూడా చేస్తాము. ఇంకొకటి ముఖ్యంగా మిడ్ డే మీల్స్ అనేది మీరు కూడా పర్యవేక్షించండి సార్, హెచ్ఎం సార్. మంచి ఆరోగ్యకరమైన ఆహారం పిల్లలకు అందజేయాలి. ఎందుకంటే డైట్ ఛార్జెస్ అవి కూడా పెరిగినాయి కనుక ఇప్పుడు పెట్టాల్సిన బాధ్యత ఉంది. మంచినీరు సౌకర్యం బాగుంది, టాయిలెట్స్ అన్ని కూడా అతి త్వరలో మీకు మంజూరు చేయించడం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, నడుచుకుంటూ రావడము, పేరెంట్స్ తీసుకురావడం అంటే ఇబ్బంది కనుక మనం కూడా మా కంపెనీ వాళ్ళతో, దీపక్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఆటో ఇవ్వడం జరిగింది. మరి ఎంఈఓ గారు చెప్పినట్టు మీరు విలేజర్స్ అందరూ, పేరెంట్స్ అందరూ కలిసి మాట్లాడుకొని ఒక కమిటీలా పెట్టుకుని ఒక డ్రైవర్ ని అలాట్ చేయించుకోండి. పిల్లల్ని జాగ్రత్తగా తీసుకెళ్లి జాగ్రత్త తీసుకొచ్చేలాగా మంచి వ్యక్తిని చూసి ఒక డ్రైవర్ ని పెట్టుకుంటే మాకు కూడా సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఇంకేదైనా ప్రాక్టికల్ సమస్యలు ఉంటే మా దృష్టి తీసుకొస్తే దానికి కూడా ఏదో ఒక సొల్యూషన్ చూద్దాము. అలాగే ఇదంతా కూడా ఎడ్యుకేషన్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లో సీఎం రేవంత్ రెడ్డి గారికి చాలా ఇష్టమైన విషయం. ఎందుకంటే ఒక విద్యార్థిని మనం మంచిగా నాలెడ్జ్ తోటి పెంచితే, వాళ్ళకి ఒక ఉద్యోగం కల్పిస్తే గనక పిల్లలకి వాళ్ళ కుటుంబం మొత్తం బాగుపడుతుంది. అంతే అండి. అందుకని ఆయన విద్యాశాఖ స్వయంగా తన దగ్గర ఉంచుకొని పిల్లలకి ఏమేమి చేయొచ్చు, స్కూల్స్ కి ఏమేమి చేయొచ్చు అనే విషయంలోనే ఆయన కృషి చేస్తూ ఈ రోజు అన్ని ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. ఈ రోజు మనకి కొత్తగా 17,000 టీచర్స్ పోస్టులు వచ్చినాయి కాంగ్రెస్ వచ్చిన తర్వాత. అలాగే టీచర్స్ కూడా ఫస్ట్ తారీఖే జీతాలు వస్తున్నాయి. తర్వాత ఫ్రీ కరెంట్ వచ్చింది స్కూల్స్ కి. మరి యూనిఫామ్స్ కానీ, నోట్ బుక్స్, మరి టెక్స్ట్ బుక్స్ కూడా ఫస్ట్ ప్రైజ్ వస్తున్నాయి. అంతేకాకుండా డైట్ ఛార్జెస్ పెంచడం జరిగింది, హాస్టల్ పిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం జరిగింది. మన కాన్స్టిట్యుయెన్సీకి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇవ్వడం జరిగింది. అది కూడా 2,500 మంది స్టూడెంట్స్ ఒక చోట, అన్ని కమ్యూనిటీస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓబీసీ అందరికీ కూడా ఒకే 25 ఎకరాల ప్లేస్ లో మంచిగా ఇంటర్నేషనల్ స్థాయిలో మంచి కార్పొరేట్ విద్య అందేలాగా కాంప్లెక్స్ నిర్మించడం జరుగుతుంది. మనకి అది కల్లూరు మండలం చెన్నూరులో నిర్మితం అవుతుంది. నెక్స్ట్ ఇయర్ కి అది కూడా స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా మనకి ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్, అంటే ఇప్పుడు పిల్లలు చదువుతున్నారు, ఐటీఐలు, డిప్లొమాలు ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఆ సిలబస్ వల్ల పిల్లలకు ఉద్యోగ అవకాశాలు రావట్లేదు. సో వాళ్ళకు మనం చదివిన చదువుకి ఎందుకు ఉద్యోగాలు రావట్లేదు అంటే పాత సిలబస్ ని మనం నేర్పిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి గారు గమనించి మేధావులతో చర్చించి వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉండేలాగా ట్రైనింగ్, ఇప్పుడు కొత్త ట్రెండ్ తగినట్టు వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ గానీ, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ గానీ ఇట్లా అన్ని ఇవ్వడం జరిగింది. పెనుపల్లి మండలంలో ఒకటి వచ్చింది, అలాగే తల్లాడు మండలానికి ఒకటి వచ్చింది, ఐటీఐ కాలేజ్ వచ్చింది. ఇట్లా ప్రతి ఒక్కటి కూడా విద్యకు సంబంధించిన అన్ని చేసుకుంటూ వస్తున్నారు. అలాగే ఇదే మనం ఇంకా పురోభివృద్ధి సాధిస్తూ ఉంటే గనక నేను కూడా డిమాండ్ చేయడానికి ఉంటది. మా సత్తుపల్లి నుంచి ఇట్లా చాలా మంది మంచిగా మెరిట్ తోటి పిల్లలు మంచిగా వస్తున్నారు, గవర్నమెంట్ స్కూల్స్ బాగా వస్తున్నాయి. ఎందుకంటే చూస్తున్నాం చాలా చోట్ల గవర్నమెంట్ స్కూల్స్ మూతపడుతున్నాయి విద్యార్థులు లేక. ఎందుకంటే పేరెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్ నమ్మక ప్రైవేట్ స్కూల్స్ పంపిస్తున్నారు. కానీ దీనికి రివర్స్ గా మన పుగ్గపాడులో చూస్తే ప్రైవేట్ కి వెళ్లకుండా గవర్నమెంట్ కి వచ్చారంటే అది కేవలం ఉపాధ్యాయుల పనితనం వల్లనే, అది మీ మీద నమ్మకం వల్లనే ఈ రోజు ఇట్లా వచ్చింది. ఇదే నమ్మకం ఇంకా మనం సత్తుపల్లి నియోజకవర్గంలో చూసుకుంటే చాలా స్కూల్స్ కి ఈ సంవత్సరం స్ట్రెంత్ పెరిగింది.